సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ప్రముఖ ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి ఇమీడియట్ రిక్వైర్మెంట్ కింద ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక లేటెస్ట్ నోటిఫికేషన్ అనేది ఆఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. మన యొక్క సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వస్తే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు వచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లేదు కనుక జాయిన్ అయితే అవ్వండి. సో ఇన్ఫర్మేషన్ చూస్తున్నట్టయితే కనుక ప్రముఖ ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించి అఫీషియల్ కెరియర్స్ పేజ్లో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి ఫోన్ బ్యాంకింగ్ ఆఫీసర్ స్థాయి పోస్టులను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క వేకెన్సీస్కి ఆల్ ఇండియన్ నేషనల్ సిటిజన్స్, మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక వేకెన్సీస్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా మనం పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనం చేయాల్సినటువంటి డ్యూటీస్ అనేవి ఏ విధంగా ఉంటాయని చూసుకున్నట్టయితే కనుక ద పొజిషన్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ రిసాల్వింగ్ కస్టమర్ క్వైరీస్ ఓవర్ ద ఫోన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించినటువంటి కస్టమర్స్ ఫేస్ చేసేటువంటి ఈ యొక్క క్వేరీస్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ యొక్క క్వేరీస్ని మనము రీసాల్వ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ దీంతో పాటుగా ద పొజిషన్ ఆల్సో రిక్వైర్స్ టు క్రాస్ సెల్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ టు అవర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ ఓవర్ ద ఫోన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క ఐసిఐసిఐ బ్యాంక్కి సంబంధించిన ప్రొడక్ట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఈ యొక్క ప్రొడక్ట్స్కి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని కస్టమర్స్కి ఇంటిమేషన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మనము జాబ్ పెర్ఫార్మెన్స్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మనకి రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీలో కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. హ్యాండ్లింగ్ అండ్ రీసాల్వింగ్ కస్టమర్ కంప్లైంట్స్ క్వైరీస్ ఓవర్ ద ఫోన్, ప్రొవైడింగ్ కస్టమర్స్ విత్ రిలవెంట్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ ఇన్ఫర్మేషన్, క్రాస్ సెల్లింగ్ వేరియస్ బ్యాంకింగ్ ప్రొడక్ట్స్ టు కస్టమర్స్ ఓవర్ ద ఫోన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇక పోస్ట్కి అప్లై చేసుకోవడం మీకు ఉండాల్సినటువంటి కీ స్కిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక ఫ్లూయెన్సీ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇంగ్లీష్తో పాటు హిందీ లాంగ్వేజ్కి సంబంధించి మాట్లాడగలిగిన స్కిల్స్ అన్నా కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఓపెన్ టు వర్క్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఏ షిఫ్ట్లో అయినా సరే వర్క్ చేయడానికి రెడీగా ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఇక పోస్ట్కి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక సో మరి ఏదైనా ఒక విభాగంలో బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు బీకామ్ చేసినా, బీటెక్ చేసినా, బీ ఫార్మసీ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. సో ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పోస్టింగ్ అనేది ఎక్కడ ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక తెలంగాణ అభ్యర్థులైతే కనుక మనకు హైదరాబాద్లోను, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులైతే కనుక విశాఖపట్నం అండ్ విజయవాడలో మనకి యొక్క పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్దర్గా మీకు సొంత జిల్లాలకి కూడా ట్రాన్స్ఫర్ చేసుకున్నటువంటి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్లయితే కనుక సో ఎటువంటి రిటన్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ లాంటి కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్. సో ఎవరైతే ఇక రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి మీ యొక్క రెజ్యూమ్ అనేది వారి యొక్క రిక్వైర్మెంట్కి కనుక మ్యాచ్ అయినట్టయితే కనుక ఆ యొక్క క్యాండిడేట్స్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూ అనేది షెడ్యూల్ చేసి ఇక వేకెన్సీస్కి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక ఇంటర్వ్యూకి సంబంధించిన రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని మీకు రిజిస్టర్డ్ ఈమెయిల్కి కానీ లేదంటే మీ యొక్క ఈమెయిల్ ఐడికి కానీ ఇక ఇన్ఫర్మేషన్ని ఇంటిమేట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్టయితే కనుక ఇక్కడ అప్లై హియర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో అప్లికేషన్ ఫామ్ కోసం ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. అప్లై హియర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు బ్రౌజ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసి మీకు రెజ్యూమ్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. మీకు రెజ్యూమ్ అనేది ఓన్లీ మనకి డాక్యుమెంట్ ఫార్మాట్లో ఉంటే మాత్రమే ఇక ఫైల్ అనేది యాక్సెప్ట్ చేస్తుంది. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉన్నట్లయితే కనుక అప్లోడ్ అయితే అవ్వదు. ఓన్లీ డాక్యుమెంట్ ఫార్మాట్లో మాత్రమే మనము అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. ఈ విధంగా మీరు రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీ యొక్క టైటిల్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీ యొక్క జెండరు, ఫస్ట్ నేము, లాస్ట్ నేమ్ అనేది ఇచ్చేసి మీ యొక్క ఈమెయిల్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది.
నెక్స్ట్ మీకు డేట్ ఆఫ్ బర్త్తో పాటు పాన్ కార్డ్ అనేది ఉన్నట్లయితే కనుక అక్కడ నెంబర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. పాన్ కార్డ్ అనేది లేనట్లయితే కనుక అప్లైడ్ ఫర్ ఫ్యాన్ నెంబర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క బాక్స్లో మీరు రైట్ టిక్ అనేది ఇచ్చేసేయండి గైస్. నెక్స్ట్ మీకు మొబైల్ నెంబర్ అనేది కూడా ఇచ్చేసి ప్రొసీడ్ అనేటువంటి దాని మీద క్లిక్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు అడ్రస్తో పాటు నెక్స్ట్ మీ యొక్క కంట్రీతో పాటు మీ యొక్క స్టేటు ఒక సిటీ అనేది ఎంటర్ చేసి మీకు పిన్ కోడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కరెస్పాండెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ సేమ్ టు సేమ్ అయినట్లయితే కనుక ఇక్కడ ఒక చెక్ బాక్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై క్లిక్ చేసినట్లయితే కనుక సేమ్ డీటెయిల్స్ అనేవి మనకి ఇక్కడ చూపిస్తుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నిటిని కూడా అక్కడ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ అనేటువంటి దాని మీద మీరైతే క్లిక్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది గైస్. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన పేజీకి అయితే మిమ్మల్ని రీడైరెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పేజ్లో వచ్చరికి మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఒక డీటెయిల్స్ అన్నిటిని కూడా మీరు ఇక్కడ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీకు డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే ఇవ్వండి, లేదంటే స్కిప్ అయితే చేసేయండి గైస్. వర్క్ ఎక్స్పీరియన్స్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ అనేటువంటి ఈ యొక్క పేజీకి అయితే మిమ్మల్ని రీడైరెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క పేజ్లో వచ్చేసరికి సమ్ క్వశ్చన్స్ అనేవి మనకి అడగడం అనేది జరుగుతుంది. ఈ యొక్క క్వశ్చన్స్కి అనేవి మీరు ఆన్సర్ అనేది ఇచ్చేసి ఈ విధంగా మనం ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది.